గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. 10వ తారీఖు నుండి అంటే ఆగస్టు 10, 2025 నుండి ఆగస్టు 16, 2025 వరకు మనకి అన్ని రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం మేషరాశి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారు ఏదైతే మొదలు పెట్టారో ఆ పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తవుతాయి. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది. ధనం విషయంలో, ఉద్యోగం విషయంలో 2 విషయాల్లో కూడా ఈ వారం అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు. కుటుంబ సమస్యలు ఆల్రెడీ పాత టైంలో ఎప్పుడైనా మొదలైనటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలో బాగా సమస్యలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. వారం చివరిలో మాత్రం వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కాబట్టి నిర్లక్ష్యపు డ్రైవింగ్ మాత్రం మానుకోండి. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి? వారం మొదట్లో ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుందండి మిమ్మల్ని. ఏదో ఒక సమస్య వెళ్ళిన తర్వాత ఇంకొక సమస్యలాగా ఏదన్నా వచ్చి ఈ వారం మొదట్లో మాత్రం కొంచెం ఆరోగ్యం విషయంలో ఇబ్బంది అయితే జరుగుతుంది. తర్వాత తోటి వారితో కానీ మీ సహోద్యోగులతో కానీ వాదోపవాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిలిచిన డబ్బు అంటే మీకు ఆల్రెడీ ఎవరైతే ఇవ్వాలో వారు కూడా తిరిగి మరి ఈ వారంలో వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీకు డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం బాగా ఉంది. విద్యార్థులు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ విద్యార్థులకి ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. వారం చివరిలో ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి వారం మొదటి నుండే కూడా ధనలాభం బాగా ఉంది. ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయి. నిలిచిన డబ్బు వీరికి కూడా నిలిచినటువంటి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ వారం మధ్యలో సుమారుగా బుధ, గురువారాల నుండి మాత్రం ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళొద్దు. వారం చివరిలో ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వారంలో పెళ్లి సెట్ అవడానికి అవకాశం ఉంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఈ వారంలో సంతానం అందేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారం మొదటి నుండి కూడా బాగుంది. ప్రతి విషయంలో మీరు మొదలుపెట్టిన ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. కెరీర్ విషయంలో ఈ వారం చాలా బాగుంది. ఆల్రెడీ ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ ఏదన్నా కొందాము అని చూసే వాళ్ళకి ఈ వారంలో మీరు అంటే మీ మనసులో ఉన్నటువంటి అంటే మీ మనసుకు తగినటువంటి ఇల్లు దొరికి దానికి కొద్ది గొప్ప అడ్వాన్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఈ వారంలోనే ఉంది. కాకపోతే ఈ కర్కాటక రాశి వారికి మాత్రం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వారం చివరిలో పుణ్యక్షేత్ర దర్శనాలు, ఆ పుణ్యక్షేత్రం వెళ్ళటం కోసం మీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నెక్స్ట్ అంటే తదుపరి చూసుకుంటే సింహరాశి. సింహరాశి వారికి కూడా ఆర్థిక విషయాల్లో ఈ వారం బాగానే కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా మీకు ఈ వారం బాగా లభిస్తుంది. కెరీర్ విషయంలో కొత్తగా ఉద్యోగాలకి ట్రై చేసే వారికి కూడా ఈ వారం కూడా కలిసి వస్తుందనే చెప్పొచ్చు. తర్వాత మీకు ఏంటంటే బాధ్యతలు ఎక్కువైతాయండి. అంటే ఉద్యోగం విషయంలో బాధ్యతలు ఎక్కువైతాయి. కుటుంబం విషయంలో కూడా ఈ వారం రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరుగుతాయి. ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఏదైనా కార్యాలయ పని నిమిత్తము ఒంటరిగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వారం చివరిలో మాత్రం మీకు దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దాని తర్వాత చూసుకుంటే మనకి కన్యారాశి. కన్యారాశి వారికి వారం మొదట్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపుకి సంబంధించిన అంటే ఉదరానికి సంబంధించిన అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం మరీగా ఉంది. తర్వాత ఎవరితో అయినా సరే అనవసరమైన గొడవలకు వెళ్ళండి. దేనికంటే మీరు తప్పు చేయకపోయినా సరే మీతో గొడవ పడేవాళ్ళు ఈ వారంలో ఎక్కువగా ఉంటారు. మళ్ళీ బుధవారం నుండి మీకు ఆరోగ్యం బాగానే ఉంటుందండి. ధన లాభాలు ఉన్నాయి. ఈ వారం చివరిలో మాత్రం మీరు అంటే గతంలో ఎప్పుడైతే ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో ఈ వారం చివరిలో ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి తర్వాత చూసుకుంటే తులారాశి. తులారాశి వారి ఏంటంటే ఈ వారం మొదటి నుండి ఎందుకో చాలా చిరాగ్గా ఉంటారు. మానసికంగా ఏదో ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థిక విషయంలో బాగానే ఉంది. కానీ ఎందుకో వాళ్ళకి తెలియని ఆందోళన అనేది ఉంటుంది. వారం మధ్యలో మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సమస్యలు అనేవి గురువారం నుండి మీకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
ఈ వారంలో కార్యాలయంలో ఉన్నటువంటి పనులు మీరు పెండింగ్ పెట్టద్దు, అనవసరంగా అటు ఇటు తిరగొద్దు. దేనికంటే పై అధికారులు మీ మీద కోపంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ తులారాశి వారికి ఎవరికైతే అవివాహితులు ఉన్నారో వారికి ఈ వారం చివరిలో పెళ్లి సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అని అంటే ధనలాభాలు ఉన్నాయి. ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి ఒక పని, ఎప్పటి నుండో పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి ఒక పని ఈ వారంలో పూర్తవుతుంది. స్థాన చలన సూచనలు ఉన్నాయి. తర్వాత ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వాటర్ నుండి, మీరు తినే ఫుడ్ నుండి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవి తప్పితే ఈ వారం మొత్తం అంతా కూడా వృశ్చిక రాశికి చాలా అదృష్టంగానే ఉంది. చాలా మంచి పనులే జరుగుతాయి. దాని తర్వాత ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అంటే కొంచెం మీరు కష్టపడితే, అంటే ఏంటంటే మీరు రిలాక్స్ అవ్వకూడదు, కొంచెం కష్టపడితే ఉన్నత పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థాన చలన సూచనలు ఉన్నాయి. డ్రైవింగ్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. సహోద్యోగులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్లకి మీకు దిగొద్దు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మీరు, చిన్న విషయాలే అవి పెద్ద విషయాలు అయ్యేటట్టుగా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఏమీ ఆర్గ్యుమెంట్లకి మీ అంతటా మీరుగైతే స్టార్ట్ చేయకండి. ఎక్కడ ఎవరితో గొడవ పడకుండా ఉంటేనే మంచిది. దాని తర్వాత చూసుకుంటే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మొదట్లో మాత్రం ఆరోగ్యం కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో కూడా అంటే మీరు సహనాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రమోషన్లు కూడా, రావాల్సిన ప్రమోషన్లు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ గురువారం నుండి మాత్రం మంచి ఉపశమనం ఉంటుంది. అందుకే తొందరపడద్దు అని చెప్తాను. పట్టుదలతో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పదవి మీకు వస్తుంది. మీరు అనుకున్నటువంటి ఉద్యోగం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారికి ఎవరైతే ప్రాపర్టీ కొనడానికి లేదా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ వారంలో ప్రాపర్టీ విషయంలో కలిసి వస్తుందనే చెప్పాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అదృష్టం ఉంది. దేనికంటే వీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మనీ, అంటే అనుకోని డబ్బు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. అలాగే కెరీర్ విషయంలో కూడా అనుకోని సర్ప్రైజు వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సర్ప్రైజ్ అనేది అందుకుంటారు. కానీ కెరీర్ విషయంలో ఇంకొంచెం కష్టపడితే మీరు అనుకున్న దానికన్నా మంచి పదవి వచ్చే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే తొందరపడి ఆలోచన చేయకండి. కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దేనికంటే మీరు అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ వారంలో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మా వారం చివరిలో మాత్రం ఈ కెరీర్ విషయంలో మాత్రం చాలా మంచి న్యూస్ వింటారు అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా బాగుందనే చెప్పాలి. ప్రతి విషయంలో మీరు సఫలీకృతులవుతారు. ముఖ్యంగా ధనం విషయంలో బాగా, అంటే ప్రయత్నిస్తే మీకు ఆగిపోయిన రూపాయితో సహా మీకు ఈ వారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కార్యాలయంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే మీరు కష్టపడిన దానికి మంచి గుర్తింపును కూడా పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము, సహాయ సహకారాలు ఉంటాయి. ఈ వారం కొత్త కోర్సులు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మీకు స్థాన చలన సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు లేదు పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి.